ప్రతినిధి వంశీతో మాట్లాడదాం. వంశీ, ప్రభుత్వ వైఖరి చూస్తే అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇట్లా పరిపాలనను గాలికి వదిలేయడము, రౌడీ మాటలు మాట్లాడము, రౌడీజం, గూండాయిజం చేస్తున్నామని చెప్పడం బాహాటంగా ఇవన్నీ కూడా తెలంగాణను విధ్వంసం చేసే కుట్రగా భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? ఖచ్చితంగా మనం కొన్ని అంశాలు పరిశీలిస్తే మాత్రం లా అండ్ ఆర్డర్ మాత్రం పూర్తి స్థాయిలో అదుపు తెప్పిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి లైన్ క్రాస్ అయి మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా అటు వారి కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను ఉసిగలిపే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎలాంటి పనులైనా చేయండి, మీరు ఏ దాడులైనా చేయండి, తాము మీకు అండగా ఉంటాం అనేది మాత్రం నిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో అటు స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి, రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏ సందేశం ఇస్తూ ఉన్నారు వారి పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు? లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సింది, ప్రజల సంరక్షణకు సంబంధించి జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహరిస్తే ఇక వారి పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఏ విధంగా ప్రవర్తిస్తారనేది కూడా కొంతైనా ఆలోచన ఉండాలి కదా అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ అవన్నీ ఆలోచన చేయకుండా మీరు దాడులకు తెగబడండి, నేను చూసుకుంటా అంటే ఏ సందేశం ఇస్తూ ఉన్నారు అటు ప్రజలకు కావచ్చు, వారి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంబంధించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే మొన్న చూస్తూ ఉన్నాము. అటు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి కావచ్చు, దీంతో పాటుగా పలు చోట్ల దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. ఖమ్మం జిల్లాలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అటు పర్యటనకు వెళ్ళడం జరిగింది వరద బాధితులు పరామర్శించడానికి. వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుందో రైతుల పక్షాన, వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ పైన ఏదైతే కొద్ది రోజుల క్రితం కూడా వారి ఎమ్మెల్యేల బృందాలపైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇలాంటి సంస్కృతి తీసుకొస్తే భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇచ్చిన వారు అవుతారనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశంగా మనం ప్రధానంగా పరిశీలించవచ్చు. దాంతోపాటుగా ప్రజాపాలన పైన, పరిపాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇలా లైన్ క్రాస్ అయ్యి మాట్లాడడం కూడా సబబు కాదనేది కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా అనేక సమస్యలు ప్రజెంట్ ఏదైనా ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తే ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఈ జీవో తీసుకొస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా కాదా అనేది ఆలోచన చేయాలి. ఇలాంటి అంశాలను పరిశీలించాల్సింది పోయి అటు వారి కార్యకర్తలను ఉసిగలిపే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది.